అందరికీ నమస్కారం. గతంలో ఇచ్చినట్లుగా లెంతీ వీడియోస్ లేదంటే క్రైమ్ రిలేటెడ్ ఉన్నటువంటివి అవేర్నెస్ పర్పస్ అయినా ఇవ్వడం తగ్గిద్దని అనుకున్నా. మనటప్పుడు నాకు వ్యూస్ రావాలి, అట్ ది సైడ్ మీకు ఇంట్రెస్ట్గా అనిపించాలి కదా. అప్పుడు ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో, ఫాలోఅప్ స్టోరీస్ ఉన్నాయో అవి, అండ్ ఓవరాల్గా అన్నప్పుడు మీకు వచ్చేసి ఎలా ఉండాలంటే, అరే ఇది నిజమే కదా, ఇది కూడా తెలుసుకోవాలి కదా మనం అనిపించేలా ఉన్నటువంటి వీడియోస్ ఇస్తాను. ముందుగా ధర్మస్థల మరో కర్మకాండ అంటూ అభిషేక్ అనే ఒక యదవ యూట్యూబర్ వాడు మొదలెట్టాడు. ఏమని? ధర్మస్థలాన్ని బ్యాట్ చేయాలని. వీడికి సమీర్ అనేవాడు గెలిచాడు. సమీర్ అనేవాడు సెపరేట్గా ఉన్నాడు, అభిషేక్ అనేవాడు సెపరేట్గా ఉన్నాడు. మొత్తం ధర్మస్థలకు సంబంధించి అడుగడుగున శవాలంటూ 100 కొద్ది ఆడవాళ్ళని రేప్ చేసి చంపేశారంటే అలా. ఈ మూమెంట్లో ఈ అభిషేక్కి సుజాత భట్ గెలిచింది. సుజాత భట్ నెమ్మదిగా దువ్వాడు, నేను చెప్పు అన్నాడు. ఇక అనన్య భట్ అని చెప్పి స్టోరీని, ఒక క్యారెక్టర్ని పట్టుకొచ్చి లేని క్యారెక్టర్ని మొదలెట్టేసి మొత్తం చెప్పించారు. ఆ మూమెంట్లో సమాచార హక్కు చట్టం కింద ఎవరైతే యాక్టివిస్ట్గా ఉంటూ పోరాటం చేస్తున్నాడో మహేష్ శెట్టి తిమరోడి, అతని ఇంట్లో ఉంది ఈమె సుజాత భట్. అతని కారులోనే మొత్తం తిరుగుతూ ఉంది. ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు అయ్యా తప్పు అయిపోయింది, నాకు ఏమీ తెలియదు, నన్ను వదిలేయండి, నేను సిట్ కార్యాలయానికి తిరగలేకపోతున్నాను, ఆ అభిషేక్ అనేవాడు చెప్తే ఇదంతా చేశాను, మరి వాడు వెనుకున్నారు ఎవరు నాకు తెలియదు, పుణ్యం ఉండదయ్యా, అనన్య భట్ తప్పని చెప్పేసి అయితే కేసు పెట్టు, నేను విత్డ్రా చేసుకుంటా, నన్ను వదిలేయండి అంటుంది. ససేమేర వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి అన్నారు. అభిషేక్ అనేవాడి కోసం వెతుకుతూ ఉన్నారు. ఈలోపు సమీర్ అనేవాడికి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకసారి విచారణకు వచ్చాడు, ఇంకోసారి వచ్చేసి నాకు బాగాలేదు, మా లాయర్ వస్తాడని చెప్పేసి అంటున్నాడు. వాడు తప్పించి తిరుగుతున్నాడు. ఇక ఈ మూమెంట్లో ఈ మహేష్ శెట్టి తిమరోడికి ఇక పాప దూరం జరిగింది. ఎవరు? సుజాత భట్ పాపం కదా, పెద్ద మనిషే దూరం జరిగేసి ఇక ఆటోలు అటు ఇటు తిరుగుతుంది. ఇక ఇప్పుడు ఎక్కడో చిన్నపట్ల లాడ్జ్లోనే ఆటో తలదాచుకుంటూ ఉంది. నెక్స్ట్ సౌజన్య విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ చనిపోయినటువంటి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే సౌజన్యని చంపింది ఎవరు, ఖచ్చితంగా అదైతే బయట రావాలి, ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి. వాళ్ళమ్మ ఒకటే అంటుంది, ఈ చెన్నయ్య అనేవాడు ఎవడైతే ముసుగు ఎదవనాలేమో, ఎందుకు బలిపోసం చేస్తారు కదా వాడిని, ధర్మస్థలకు సంబంధించి మొత్తం కంపు కమ్మేస్తుంది వాడేనాయా. మనం వచ్చేసి నిజంగానే ఎంత ధైర్యంగా ముందుకు వచ్చాడంటే, అతను ఏదో బయట పెడదాం అనుకుంటున్నాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. చివరికి ఏంట్రా బయట పెడదాం అనుకుందంటే ఏమిలా, ధర్మస్థలం మీద బురద చల్లాడు అంతే. సో ఈ సౌజన్య తల్లి ఏం చేసింది, ఈ చెన్నై మీద కేసు పెట్టని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమె రాణిలా కేసు తీసుకోవాలి. ఎందుకు? వీడు అనేవాడు వచ్చి చివరికి మా సౌజన్య విషయంలో కూడా మీ మీద అబద్ధం అన్నట్టుగా ఎదవ చేశాడు. వీడు రాకపోయి అంటే మా సౌజన్య విషయంలో న్యాయం కోసం చాలామంది మాతో పాటు ఉండేవాళ్ళు, ఇప్పుడు మాతో అసలు ఎవరు ఉంటారంటే కూడా మాకు తెలియట్లేదు, నా బిడ్డకు మాత్రం అన్యాయం జరిగింది, ఆ దోషుల్ని పట్టుకోవాలి కదని చెప్పి సామంటుంది. నిజంగా ఈ విషయంలో పాపం సౌజన్య తల్లికి నా సపోర్ట్. నిజంగా తప్పుడు కేసులు పెట్టి ఎదవల వాళ్ళే నిజమైనటువంటి బాధితులు ఎవరైతున్నారో పాపం అలా ఆడిపోతున్నారు. కమింగ్ టు చెన్నయ్య, ఒరే బాబు, నువ్వు మొన్న ఒక పుర్రెను పట్టుకొచ్చి నేనే పాతి పెట్టా అని చెప్పేసి అన్నావు కదా, అరే చెక్ చేస్తే ఆ అమ్మాయి కాదు అబ్బాయి అని తెలియంది. అసలు ఎవరిచ్చారు నీకు ఏంట్రా అంటే, బెంగళూరులో ఒక అపార్ట్మెంట్ చూపించాడు. బెంగళూరు ఒక అపార్ట్మెంట్, అక్కడ ఎవరూ లేరు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈ చెన్నైకి వచ్చిన ఫోన్లు కానీ, ఈ చెన్నై ఈ అపార్ట్మెంట్ దగ్గర కలవటం కానీ అదన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి, అన్నిటి కూడా ప్రూఫ్లు ఉన్నాయి. అయితే ఆ పుర్రి వచ్చేసి మన మధ్య మాట్లాడుకుంది ఢిల్లీ అన్నట్టు మాట్లాడుకున్నాం కదా. విషయం ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే, ఈ మహేష్ శెట్టి తిమరోడు అని ఉన్నాడు కదా, సమాచార హక్కు చట్టం కింద అప్లై చేసిన క్యాండిడేట్, అతను రబ్బర్ తోట ఉంది. ఆ రబ్బర్ తోటలో మట్టి శాంపిల్స్ ఏవైతున్నాయో ఆ మట్టి శాంపిల్స్, ఇతను ఏ పుర్రెనైతే ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేస్తున్నాడో ఆ పుర్రెకున్న మట్టి శాంపిల్స్ రెండు మ్యాచ్ అయినాయి. అంటే ఎవరైనా చంపి ఆ రబ్బర్ తోటలో పూడ్చిపెట్టి దానిని తీసుకొచ్చి ఇదంతా కదాడిచ్చారా, లేదు అన్నప్పుడు ఆ ఢిల్లీ నుంచి తెచ్చినటువంటి ఆ స్కెలిటన్ని కొద్ది రోజులు ఈయన రబ్బర్ తోటలో దాచిపెట్టి అది ఇతనికి ఇచ్చి అంతా నడిపించారు. ఇవన్నీ బయటపడాయి. మరలా చెప్తున్నాను, ధర్మస్థల విషయంలో ధర్మస్థల దేవస్థాన ధర్మకర్త ఎవరైతే వీరేంద్ర హెగ్డే, అతను చేస్తున్న మంచి పనులు మనకు కనిపిస్తున్నాయి. బట్ అతని వెనక ఎక్కడో ఉండొచ్చు ఏదైనా చీకటి కోణం, లేదు అతని వాళ్ళు ఎవరైనా బాధింపడే వాళ్ళు మొత్తానికి అతను బ్యాట్ చేద్దామని చెప్పి అనుకుని ఉండొచ్చు. అలా ఇప్పుడు మొత్తం చెక్ చేస్తుంటే చెన్నయ్య చేతులు ఎత్తేసి, సుజాత భట్ చేతులు ఎత్తేసి తప్పు అయిపోయింది కాళ్ళబేరానికి వస్తున్నారు.
ఈ మధ్యన యూట్యూబర్లు ఎవరుతున్నారో ఒక అబ్స్టాండింగ్, ఇంకోటేమో వాళ్ళ లాయర్ని పంపిస్తున్నాడు సమీర్ అనేవాడు. ఓవరాల్గా మొత్తం చూస్తూ ఉంటే అసలు సవాలే లేవు. బట్ మొన్న ఆ మధ్య డిస్లేషన్ చేయకుండా ఏవైతే ఎఫ్ఐఆర్ కాపీలు, పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇవన్నీ ఏవైతే మిస్ప్లేస్ చేసినవి లేదన్నప్పుడు ఇంకా తగలబెడతాం సంథింగ్ ఏదో చేశారు కదా, అది ఎందుకు చేశారంటే అది కూడా తెలియాలి. అయితే ఇక్కడ ఏమన్నారు మరలా, అసలు అదేమీ కాదు, మామూలుగా పోలీస్ స్టేషన్లో కొన్ని సందర్భాలలో మామూలుగా పాతబడిపోయింది పడేస్తారు, అలా పడేసారు తప్ప వేరే కదా అలా అంటున్నారు. అలా పడేయడానికి ముందు ఇప్పుడున్నటువంటి రోజులలో మొత్తం డిస్లేషన్ చేయాలి, అంటే మొత్తం కంప్యూటర్ చేయాలి, అది చేయలేదు మరలా. సో ఓవరాల్ ఇప్పుడు ఏంటంటే రేపు మేబీ ఇంకో 4-5 రోజులలో ప్రజెంట్ సిట్ ఏదైతే సుజాత భట్, చెన్నయ్య అండ్ చెన్నై ఫ్రెండ్ మర్చిపోయాను, ఈ విషయం మర్చిపోయాను నేను, జయంత్, ఈ జయంత్ భార్య సైమా, ఆమె ఏం చెప్పిందంటే పోలీసులకి, అయ్యా సిట్ వాళ్ళు వచ్చి నన్ను, నా భర్తనే, నా పిల్లని మొత్తం విచారణ చేశారు. ఎందుకు, కొద్ది నెలల క్రితం చెన్నయ్య మా ఇంటికి 2-3 సార్లు వచ్చాడు, భోజనం చేశాడు, మా ఆయనతో మాట్లాడాడు, అంతే తప్ప ఈ చెన్నయ్యకి సంబంధించి ఈ కేసు సంబంధించి వందల మరణాల సంఖ్యలు మాకేం తెలియదయ్యా అని ఆమంది. జయంత్ చెన్నయ్య ఫ్రెండు, అతను కూడా ఏం చెప్తున్నాడు, గతంలో అతను ఏం చేసేవాడు, మొదట పెళ్ళయింది, ఆ తర్వాత వేరే ఎవరినో ఉంచుకోవడం, ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడం, వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో వచ్చేసి నేత్రవతి నది దగ్గర వచ్చేసి ధర్మస్థలకు సంబంధించేసి అక్కడ పనిచేస్తూ ఆ నదిలో కొట్టుకొచ్చిన శవాలు వాటి మీద బంగారం ఉంటే తీసుకునేవాడు. ఈలోపు తమిళనాడు వెళ్ళిపోయాడు, అక్కడ బతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఈ రకం అంటున్నాడంటే నాకు డౌట్ వచ్చి నేను అలా చెప్పిన తప్ప వేరే కదా చెన్నై ఫ్రెండ్ జయంత్ అంటున్నాడు. ఓవరాల్గా మొత్తం చెక్ చేస్తే పక్కా ఫ్యాబ్రికేటెడ్ అండ్ పక్కా వెనకాల ఎవరో మొత్తం నడిపించింది. ఈలోపు గ్రౌండ్ రిపోర్ట్లు అంటూ కుప్పలుగా నేషనల్ ఛానల్స్, ఇంటర్నేషనల్ ఛానల్స్, లోకల్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎంతమంది వెళ్ళిపోయి నానా కంపు చేసి పడేశారు. ఇదంతా ఎలా, ఇప్పుడు అది బయటికి రావాలి. ఆ రోజు ఫస్ట్ డే వీడియో ఇచ్చినప్పుడు అసలు కింద కామెంట్లు పెట్టారు కదా, ఎంత దారుణంగా పెట్టారండి కామెంట్లు. అయితే ఇప్పటికీ నేను అసలు అమ్మ బాబు అనిపించింది నాకైతే. అది 3వ రోజు 4వ రోజు తవ్వకాలు జరుగుతూ అక్కడ ఏమీ బయట పడతలేదురా బాబు అనుకున్నప్పుడు అప్పుడు ఆ వీడియో మరలా నేను పబ్లిక్ చేశాను. అప్పుడండి కుదురుగా ఉన్నారు కొంతమంది, అప్పటికి మళ్ళీ కొంతమంది మొదలెడుతూనే ఉన్నారు. అంటే 100లో శవాలు లేవు, 1-2 శవం అయితే నీకు ఓకేనా, అలా చంపొచ్చని పిచ్చిగా. సో నేనేమంటానంటే సొసైటీలో ఎలా ఉండిద్దంటే క్లాస్లో 10 మంది ఉన్నారు, అందులో 10 మంది బేవర్స్ గాళ్ళు, వరస్ట్ గాళ్ళు అనుకుందాం, ఒక 80 మంది వచ్చేసి మీడియం ఉండేవాళ్ళు అనుకుందాం, ఇంకో 10 మంది టాప్ అనుకుందాం. ఈ 10 మంది చేసి అరాచకం హడావుడి ఉండిద్దే, దీనిని ఆ 80 మంది కనుక లేదు మెరిట్లో ఉన్న 10 మంది మొత్తం 90 మంది కనుక కలగాలి అడ్డుకోకపోతే ఈ 10 మంది ఏది చెప్తే అది నిజమైంది. ఈరోజు మన సమాజంలో జరుగుతుంది కూడా అదే. వాడు పెద్ద ఎదవ, అదో పెద్ద ఇడిచేసింది అన్నప్పుడు రేపు దాని జోలికి వెళ్ళదురా, అరే వచ్చి ఆ ఎదవగాడు కుద్దురా అని అంటారు. ఈలోపు వాళ్ళు ఇంకా నచ్చింది చెప్పుకుంటా పోతారు, నచ్చినట్టు వీడియోలు చేసుకుంటా పోతారు. ఈలోపు 80 మంది ఉన్నారు కదా న్యూట్రల్గాను మీడియంగాను ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళల్లో కొంతమందికి అది నచ్చేసి అరే నిజం వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తారు. దాన్ని ఇంకా వాడికి అనుకున్నది జరిగిపోయింది కదా, ధర్మస్థల విషయంలో కూడా జరిగింది అదే. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా, హిందువులని హిందువుల చేతే చీకొట్టిస్తూ హిందూ దేవులని, హిందూ ధర్మక్షేత్రాలని ఇదే హిందువుల చేత తప్పుగా చూపిస్తూ అన్య మతాల వాళ్ళు, సంఘ విద్రోహ శక్తులు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మార్పు రావాల్సింది హిందువులలో. జరిగేది కనీసం క్రాస్ చెక్ చేయకుండా గుడ్డెద్దు షేలో పడ్డట్టు షేర్ చేస్తున్నంతకాలం, ఓవర్ చేస్తూ కామెంట్లు ఉన్నంతకాలం తప్పదు.